శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం. ఈ సృష్టి మొత్తము భగవంతుని అధీనంలో ఉంటుంది. మనం చూస్తున్న ఏదైనా ఈ సృష్టిలో ఉందంటే అది కేవలము భగవంతుని సంకల్పమే. అంతటి శక్తివంతుడైన భగవంతుడు భక్తుడు చేస్తున్న మంత్రానికి సంతుష్టుడై భక్తుడి కష్టాన్ని తీర్చడానికి తానే దిగివస్తాడు, కన్నీళ్లను తుడిచి కాపాడుతాడు. అలా భక్తుని ప్రతి కోరికను నెరవేరుస్తున్న అతి గొప్పదైన స్తోత్రము వసిన్యాది వాగ్దేవతలు కీర్తించిన మహాత్రిపుర సుందరిపై రచించిన లలితా సహస్రనామము. లలితా సహస్రనామంలోని ప్రతి ఒక్క నామము మహామంత్రమే. సర్వదారిద్ర్యాలను తొలగించేది అమ్మవారి కంటి చూపే. లలితా సహస్రనామంలో అమ్మవారిని వాగ్దేవతలు కామాక్షి అని కీర్తించారు. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. అమృత సముద్రం మధ్యలో నివసించే తల్లి తన చూపులతోనే కోరిన కోరికలన్నింటినీ తీర్చేది. కోరినది ప్రసాదించే తల్లి కామాక్షి. ఓం కామాక్షి నమః. ఇంతటి విశిష్టమైన నామాన్ని భక్తులకు ప్రసాదించిన వారు వాగ్దేవతలు. ఇప్పుడు వసిన్యాది వాగ్దేవతల నామాలను తెలుసుకోండి. వసిని, కామేశ్వరి, అరుణ, విమల, జయని, మోదిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ వసిన్యాది వాగ్దేవతల నామాలను స్మరించినంత మాత్రాన్ని కుటుంబంలో వాక్ సంబంధిత దోషాలన్నీ తొలగిపోయి జ్ఞానం వృద్ధి చెందుతుంది. అందువలన ఈ నామాలను ప్రతిరోజు స్మరించి నమస్కరించుకోవడం వలన వాక్కు వృద్ధి చెంది జ్ఞాన వికసన కలుగుతుంది. శ్రీచక్రంలోని 7వ ఆవరణాన్ని సర్వరోగహర చక్రము అని పిలుస్తారు. ఈ ఆవరణంలో ఉండే 8 త్రిభుజాలలో ఉన్న 8 మంది వాగ్దేవతలను లలితాదేవి లలితా సహస్రనామాలను రచించమని ఆదేశించారు. లలితా త్రిపుర సుందరిని గురించి ప్రపంచానికి చెప్పడానికి ఆమె చుట్టూ ఉన్నవారు తప్ప ఎవరు చెప్పగలరు? అందువల్ల అమ్మవారిని పరివేష్టించి ఉండే వసిన్యాది వాగ్దేవతల్నే లలితా సహస్రనామాలను చెప్పమని ఆదేశించారు. ఈ లలితా సహస్రనామంలో ప్రతి ఒక్క నామము అత్యంత శక్తివంతమైనది. కేవలము ఒక్క నామాన్ని స్మరించినంతనే జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తీరిపోతాయి. అలాంటప్పుడు మొత్తము లలితా సహస్రనామాలను పఠిస్తే లభించే శక్తిని గురించి తెలియచెప్పడము ఎవ్వరికీ సాధ్యం కానిది. అయితే ఈ శక్తి అనుభవంలోనికి రావాలంటే కనీసము 41 రోజుల పాటు పారాయణ చేయాలి. పారాయణ చేసుకునే క్రమంలో అమ్మవారి ప్రతి నామానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా నామానికి ఉన్న అర్థం తెలుసుకోవడం వల్ల నామం మనస్సులో మరింతగా స్థిరపడి లలితా సహస్రనామ పారాయణ ఫలితము మరింత స్పష్టంగా తెలుస్తుంది. లలితా సహస్రనామ పారాయణ చేసే ముందుగా అమ్మవారికి ధూపాన్ని వేయాలి. అమ్మవారికి గులాబీ రంగు పూలను సమర్పించాలి. ప్రతిరోజు మహానైవేద్యం సమర్పించకపోయినా నియమంగా పానకాన్ని నైవేద్యంగా పెడుతూ ఉండాలి. ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో కూర్చుని ప్రతిరోజు పారాయణం చేయటం వలన అమ్మవారి విశ్వశక్తితో అతి శీఘ్రంగా సంబంధం ఏర్పడుతుంది. అమ్మవారి కళ్ళ చూపు ఏ భక్తునిపైన పడుతుందో వారి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ చల్లగాలి వీచడంతో తొలగిపోయిన తాపం వల్లే తొలగిపోతాయి. శుభమస్తు.